సివిల్స్ కోచింగ్ తీసుకోకుండా లేకపోతే కోచింగ్ తీసుకోకుండా సివిల్స్ అనేది క్రాక్ చేయొచ్చా? చాలా మంది ఈ విషయం ఒకటి ఈ వీడియోలో నేను ఈ విషయం గురించి ఏవి కూడా స్క్రిప్టెడ్ అనేది మ్యాక్సిమం నేను తక్కువ అంటే ఒక స్క్రిప్టెడ్ అంటే ప్రిపేర్ అంటే దానికి సంబంధించిన రీసెర్చ్ చేస్తాను. నా ఒపీనియన్ని షేర్ చేసి మిమ్మల్ని ఆలోచించమని మిమ్మల్ని మీకే ఆ ఆలోచన విధానాన్ని కలెక్ట్ చేస్తాను. నేను ఏ విషయంలో కూడా కంక్లూజన్ ఏది ఇదే చేయండి ఇచ్చేస్తే ఖచ్చితంగా అలా కాకుండా ఎలా చేస్తే ఎలా ఆలోచిస్తే మనం సక్సెస్ వైపు నడుస్తాము అని చెప్పి ఈ థాట్ ప్రొవోకింగ్ అంటే ఆలోచనల్ని రెచ్చగొట్టి ఆలోచనల్ని ప్రొవోక్ చేసి ఆలోచన కొత్తగా ఎలా ఆలోచించాలి ఈ విషయాన్ని నేను ప్రతి వీడియోలో నేను చెప్పే ప్రతి విషయాన్ని ముందు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మోరోవర్ దాన్ ప్రతి కోచింగ్ సెంటర్ జెన్యూన్గా నేను రివ్యూ ఇచ్చాను. ఆఫ్టర్ దిస్ వీడియో మీరు చూడొచ్చు. సరే, సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వచ్చా అనేది చూసుకుంటే డెఫినెట్గా ఇప్పుడు అక్కడికి ఒకసారి సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వడం. ఇప్పుడు ఒక విషయం ఏంటి అంటే మనం చేసే యుద్ధము మనం పెద్ద యుద్ధం చేయబోతున్నాం. ఆ యుద్ధంలో ఖచ్చితంగా మనకి సలహాదారుడు ఉండాలి, సేనాధిపతి ఉండాలి. రాజు ఒక్కడే యుద్ధం గెలవలేడు, రాజే గెలిచేది, కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చాలా ఉండాలి. సేనాధిపతి ఉండాలి, సైన్యం ఉండాలి, దానికి రకరకాల ఒక్కొక్క సైన్యం రకరకాల ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో బలం ఉంటారు. నీటిలో బలం ఉండాలి, మనకి గాల్లో బలం ఉండాలి. ఇలా అంతా ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. లేదు నేను 300 యోధులు సినిమాలో నేను పోరాటం చేస్తాను, నాకు ఎవ్వరు సపోర్ట్ అవసరం లేదు, లేకపోతే అంటే ఇలా కొన్ని విషయాల్లో ఇప్పుడు ఒక్కడే పోరాటం చేయాలి, ఒక్కడనే వెళ్ళి నేను గెలవాలి అనుకోవడం తప్పులేదు. కానీ ఆ సిచ్యువేషన్ బట్టి మ్యాక్సిమం కోచింగ్ తీసుకోవడానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఏ కోచింగ్ సెంటర్ అయినా తీసుకోండి, ఎనీ కోచింగ్ సెంటర్ తీసుకోండి, ఏ కోచింగ్ అయినా పర్వాలేదు, కానీ మ్యాక్సిమం మీరు కోచింగ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. నాకు డబ్బులు లేవు, నాకు 10,000 డబ్బులు లేవు, లేకపోతే నాకు 50,000 డబ్బులు లేవు. మీరు ఒక 50,000 మీరు అంటే ఒక చిన్న పార్ట్ టైం జాబ్ చేసుకున్నా వస్తాయి కదా మీకు డబ్బులు. మీరు ఒక 50,000 60,000 నేను కోచింగ్కి డబ్బులు లేవు, నేను కట్టుకోలేను అనే మైండ్ సెట్ మీకు ఉన్నప్పుడు, అంటే ఒక జస్ట్ చెప్తున్నాను, అందరూ ఇలా అని కాదు, ఒక మాట చెప్తున్నాను, ఈ విషయం ఒక ఆలోచన చేయమని చెప్తున్నాను. ఈ 50,000 60,000 మీరు సంపాదించలేనప్పుడు అంతమందిలో పోటీ పడి మీరు సివిల్స్ ఎలా క్రాక్ చేయాలనుకుంటున్నారు? మీకు అనిపించట్లేదా? ఇది ఒకసారి ఆలోచించండి. అంటే మీకు సంబంధించిన ఇప్పుడు నేను ఈ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు నా దగ్గర 0 అంటే 1 రూపీ కూడా లేదండి. 0, లిటరల్లీ 0. ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్, అంటే కోవిడ్ సిచ్యువేషన్లో ఉన్నాం. డాడీ బిజినెస్ కూడా దెబ్బతినింది, చాలా ప్రాబ్లం అయిపోయింది, చాలా మనీ రొటేషన్ అంతా ఎక్కడెక్కడ ఆగిపోయింది. కానీ నేను అనుకున్నాను నా కష్టాన్ని నేను పెడదాం అనుకున్నాను. నేను అనుకున్నా ఇలాంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే గివప్ ఇచ్చేస్తారు. ఆ గివప్ ఇవ్వనండి నేను కదా, ఎందుకంటే సక్సెస్లో ఉండాలనుకునే పర్సన్ నేను కాబట్టి నేను స్టార్ట్ చేస్తాను. నేను ఎట్టి పరిస్థితిలో ఒకప్పుడు తినకపోయినా పర్వాలేదు, ఐ నీడ్ టు వర్క్. నేను పని చేయాలి, స్టార్ట్ చేయాలి, గెలవాలి, అంతే. ఎక్కువ మందికి నా వాయిస్ వినిపించాలి. ఇదే కాన్సెప్ట్ పెట్టుకున్నా నేను. స్టార్ట్ చేసినప్పుడు మా ఇంట్లో వాళ్ళ అమ్మలు కానీ నాన్నలు కానీ, అరే ఎందుకురా ఇంత మంచి జాబ్ వదిలేసావు, ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్లో ఒక్కొక్కటి వదిలేస్తున్నావు, ఇప్పుడు ఇంట్లో పరిస్థితి బాగలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో నా మైండ్ని నేను నా కంట్రోల్లో పెట్టుకున్నా, నా లక్ష్యం వైపు ఫోకస్ చేశా. ఇప్పుడు ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి నేను తీసుకురాగలిగా. మొదట అడుగు స్ట్రాంగ్గా పడింది, 120 డేస్ దాటిపోయింది, ఇంకా ముందుకెళ్తున్నా. చాలా ఫాస్ట్గా మనకి రీచ్ అనేది పెరుగుతూ ఉంది, మనం చేసే మంచి పని కాబట్టి. ఇలా మనం చేసే పనిలో ఖచ్చితంగా ఏంటి అంటే అన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా కానీ మనం అనుకూలంగా మార్చుకోవాలి. కోచింగ్ అనేది తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తున్నా నేను. రైట్, నేను కోచింగ్ అనేది నేను కోచింగ్కి డబ్బులు పెట్టలేను, లేకపోతే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, నేను సెల్ఫ్గానే ప్రిపేర్ అవుతాను అంటే మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆ పాయింట్స్ నోట్ చేసుకొని ఆ పాయింట్స్ ప్రకారం వెళ్ళండి. సరే, ఒక్కొక్క పాయింట్ అనేది మీకు చదివి ఓవర్వ్యూ ఇస్తాను. సో పాయింట్ నెంబర్ 1 వచ్చి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యూపీఎస్సీ అంటే ఏంటో తెలుసుకోండి. ఊరికే ఎలిజిబిలిటీ, తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవాలి. స్టెప్ 2 వచ్చి యూపీఎస్సీ సిలబస్ అనేది డెప్త్గా
డెప్త్ నాలెడ్జ్ అంటే ఎలా అంటే, మీరు ఒక హిందూ పేపర్ చూసారంటే, హిందూ పేపర్లో ఒక టాపిక్ చూసారు, ఆ టాపిక్ చూడంగానే అరే ఫలానా సబ్జెక్ట్ లో ఫలానా టాపిక్ కదా అని చెప్పి మీకు గుర్తుకు రావాలి. అది ఎప్పుడు మనం చిన్నప్పుడు చూస్తే టేబుల్స్, ఎక్కడ టేబుల్ అడిగినా కానీ చెప్పేవాళ్ళం. ఆ విధంగా మనము సిలబస్ ని ప్రిపేర్ అవ్వాలి. తర్వాత మనం డైలీ స్కెడ్యూల్ ని ప్లాన్ చేసుకోవాలి. వర్క్ లైఫ్ ని, పర్సనల్ లైఫ్ ని రెండు బ్యాలెన్స్ చేసుకునే విధంగా. స్టెప్ 4 వచ్చి నోట్స్, ప్రతిదానికి నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాన్ని రివైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నీకు అవసరమైనప్పుడు గూగుల్ నుంచి కోచింగ్ తీసుకోండి, లేకపోతే సీనియర్ ఒకరిద్దరు ఫ్యాకల్టీని మీ బాగా అంటే వీళ్ళు బాగా మనకు సపోర్ట్ చేస్తారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మనీ అని చెప్పి అనిపించిన వాళ్ళకి మీరు కొంతమంది ఒక 2-3 ఫ్యాకల్టీస్తో టచ్లో ఉండండి. తర్వాత వచ్చేసి ఆన్లైన్ రిసోర్సెస్, చాలా రిసోర్సెస్ ఉన్నాయి. సో ఆ రిసోర్సెస్ ఇన్సైట్స్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. లైక్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ కానీ ఇంకొక టెస్ట్ సిరీస్ కానీ ఫ్రీగా, లేకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మనం చూసుకుంటా ఉంటాం. సో ఇవన్నీ ఒకసారి రెఫర్ చేయండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ విచ్ యూస్ఫుల్ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ యూజ్ అయ్యే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఒకసారి గో త్రూ గూగుల్ చేయండి, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి అనుకుంటారు అన్ని మమ్మల్ని గూగుల్ చేయమంటారు, మీరేం చెప్తారు? నేనేం చెప్తానంటే, మీరు గూగుల్లో ఏ విధంగా సెర్చ్ చేయాలో చెప్తా. ఇప్పుడు జాబ్ అయినా కానీ ఏదైనా కానీ గూగుల్లో జాబ్, అది కూడా ఒక ఆర్ట్. యాక్చువల్లీ ఏంటి అంటే, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నెట్ సర్ఫింగ్ చేసుకొని తీసుకోవడం కూడా ఒక ఆర్ట్. సో ఆ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోగలిగితే, ఆ ప్రాసెస్ తెలుసుకోగలిగితే ఎనీథింగ్ వీ కెన్ లెర్న్. కోడింగ్ ఏదైనా నేర్చుకోవచ్చు, లేకపోతే సివిల్స్ ఏదైనా కానీ మనం ఫ్రీగా నేర్చుకోవచ్చు. కాకపోతే మన సెల్ఫ్ మోటివేషన్, అంటే మనకు మోటివేషన్ అయి ఉండాలి. ఇంకొక విషయం వచ్చేసి ఆ ప్రాసెస్ తెలియ ఉండాలి. ఏ ప్రాసెస్ లో వెళ్ళి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలనేది మనం అలవాటు చేసుకోవాలి. ఆ ప్రాసెస్ కూడా తెలిసి ఉండాలి మనకి, రైట్? ఇంకొక విషయం వచ్చేసి బ్రేక్స్ తీసుకుంటా ఉండండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చి, మీరు కాంపిటేటివ్ వరల్డ్ కి దూరంగా ఉంటున్నారు. సెల్ఫ్ ప్రిపరేషన్ అంటే డెఫినెట్లీ మీరు ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నారు. నేను ఒకవేళ ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మీకై మీరే ఎప్పుడు మోటివేట్ అవుతా ఉండాలి. ఈ విషయాన్ని ఒకసారి గుర్తు పెట్టుకొని ఇలాగా సెల్ఫ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఆలోచించండి, బట్ బెటర్ గో విత్ 100% ప్రిఫరెన్స్ అనేది మీరు కోచింగ్ తీసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తా ఉన్నాను. సో ఇది ఒకసారి చూసుకోండి. సో ఓన్ గా ప్రిపేర్ అవ్వచ్చా అవ్వకూడదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. సో నా ఒపీనియన్ అయితే ఈ విషయంలో నేను ఎప్పుడు కోచింగ్ సెంటర్ విషయంలో క్లారిటీ ఇవ్వను, బట్ ఈ విషయంలో మాత్రం నేను ఒపీనియన్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. డెఫినెట్ గా కోచింగ్ తీసుకోవడం మంచి ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా ఒకసారి ఆలోచన చేసి రైట్ డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ వన్యా సైనింగ్ ఆఫ్.